రాష్ట్రం దరిద్రం ఏంటంటే జగను ఉన్నా జగను పోయినా జగను అవినీతి గురించి జగన్ దోపిడీ గురించి మాట్లాడాల్సి వస్తా ఉంది. కారణం ఏంటంటే జగన్ ఒక నేర అధ్యయనాన్ని ఆంధ్రప్రదేశ్ లో సృష్టించాడు. ఒక కేస్ స్టడీ లాగా భారతదేశానికి అందించాడు. ఒక పాలకుడు నేరస్తుడైతే వ్యవస్థలు ఏ విధంగా ధ్వంసం అవుతాయో, ఆర్థికంగా ఏ విధంగా నష్టపోతాము అనే దానికి జగన్మోహన్ రెడ్డి ఒక కేస్ స్టడీ లాగా మిగిలిపోయాడు. ఈ రోజు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అందరూ జైలుకి వెళ్ళండి అంటే, ఆ రోజు దేశం కోసం పెద్ద ఉద్యమాలు నడపడం కోసం జైలుకి వెళ్ళినా పర్వాలేదు, తుపాకీ గుండె అడ్డం పెట్టినా పర్వాలేదని ఒక విప్లవ చైతన్యంతో మాట్లాడేవాళ్ళు. నేరాలు చేయటంలో, డబ్బులు కూడబెట్టడంలో, హత్యలు చేయటంలో మీరు జైలుకి వెళ్ళినా పర్వాలేదు, మన నేర చరిత్ర సృష్టించాలని చెప్పేసి జగన్ కంకణం కట్టుకున్నట్టుగా మనకు కనపడతా ఉన్నాడు. అందుకనే ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కనుక చూస్తే ఒక ముఖ్యమంత్రి సరైనటువంటి వాడైతే పరిపాలన ఎట్లా ఉంటదంటానికి చంద్రబాబు నాయుడు గారు మనకి మార్గదర్శకంగా కనపడితే, ఒక ముఖ్యమంత్రి నేరస్తుడైతే ఏ విధంగా అవినీతి జరిగింది, అక్రమాలు జరుగుతాయి, దోపిడీ జరుగుతాయి, హత్యలు జరుగుతాయి అంటానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఉదాహరణగా మనకు నిలబడతాడు.